చేనేత కార్మికులకు చంద్రబాబు శుభవార్త చెప్తున్నారండి. చేనేతలకు ఉచిత విద్యుత్ ఆరోగ్య బీమా విషయమై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారండి. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం చేనేత హస్తకళలపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, పవర్లూమ్ కార్మికులు, హస్తకళాకారులు ఎంతమంది ఉన్నారన్న సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. ఈ మేరకు విధి విధానాల రూపకల్పనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలులోకి తెచ్చి థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆప్కోలో సిబ్బంది నియామకాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. అలాగే బకాయిల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక హామీ ఇచ్చారండి. కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రియంబర్స్మెంట్ చేస్తుందని తెలిపారు. చేనేత ఉత్పత్తుల ఆధునీకరణ ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉందని, ఈ కామర్స్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులకు సూచనలు కూడా చేశామని చెప్పారండి. మరి